ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగున ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే వీరికి గురుగ్రహము ఈ సంవత్సరం మొత్తము చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. గురువు 5వ ఇంట్లో సంచారం చేస్తాడు, 6వ ఇంట్లో సంచారం చేస్తాడు, 7వ ఇంట్లో కూడా సంచారం చేస్తాడు. అంటే 5వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు, 7వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. గురు బలం అనేది మీకు ఉంటుంది. అయితే ఈ గురువుతో పాటుగా శని 2వ స్థానంలో సంచారము, రాహు 1వ స్థానంలో సంచారం, కేతు 7వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంవత్సర కాలాన్ని మొత్తాన్ని మనము 2 భాగాలుగా విభజించినట్టయితే ముందుగా గురువు 5వ స్థానంలో సంచారం అనేది ముఖ్యంగా మనకి జూన్ 2 వరకు 5వ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా సంతానం వల్ల ఆనందం పొందుతారు. విద్యార్థులకు స్కూలుకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ, క్రియేటివిటీ కానీ చాలా చక్కగా మనకి కుంభరాశి వారికి ఉంటుంది. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఇంట్లో జరుగుతాయి. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది తప్పకుండా ఉంటుంది. సమయానికి డబ్బు అందుతుంది. అంతేకాకుండా మీరు చేసినటువంటి బకాయిలను తీర్చివేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా కలుగుతాయి. స్నేహితులు, బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు. మొదటి భాగంలో ముఖ్యంగా జనవరి నుంచి మొదలుకొని జూన్ వరకు చాలా చక్కగా ఉంటుంది. ఆస్తులు రావడము, భార్య పిల్లలతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇవి మీకు గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు. జూన్ వరకు దాదాపుగా మొదటి భాగం అంతా చాలా చక్కటి ఫలితాలే మనకు కలుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే జూన్ 2వ తేదీ తర్వాత నుంచి గురువు కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు. కాబట్టి
ఇక్కడ 6వ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త మీరు వృత్తిలో ఎక్కువగా ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. పై అధికారులతో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులతో కానీ సంయమనము ఓపికగా ఉన్నట్టయితే మీరు ఈ భాగంలో మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. అదేవిధంగా ఆరోగ్యము కాస్త జాగ్రత్తగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. 6వ స్థానము శత్రు రుణ రోగానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మళ్ళీ అక్టోబర్ 31కి గురువు 7వ స్థానంలో సంచారం చేస్తాడు. అంటే అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ప్రేమలో ఉన్నట్టయితే వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రేమలు వివాహానికి దారితీసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య తగులాడి దూరంగా ఉన్నట్టయితే వారు కూడా దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట మళ్ళీ గుర్తింపు పెరుగుతుంది, ఆరోగ్యము మెరుగుపడుతుంది. 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి వాక్కును కలుగజేస్తాడు. మీరు అనుకున్నటువంటి పనులు చేయడానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. ధైర్యంగా ముందుకెళ్తారు. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. సమాజంలో కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. ఓవరాల్ చూసినట్టయితే వీరికి మొదటి భాగము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 31 తర్వాత కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో వీరికి కనిపిస్తున్నాయి. ఈ మధ్య భాగంలో ముఖ్యంగా కాస్త వృత్తిలో ఫోకస్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి. అనవసరమైనటువంటి ఏదైనా ఆభరణాలకు కానీ లేకపోతే మీకు అవసరం లేని విషయాలకు సంబంధించినటువంటి వాటికి ఖర్చులు చేయకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ రాశివారు ముఖ్యంగా శనికి, రాహువుకు, కేతువుకు ఈ 3 గ్రహాలకు కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతు గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు గ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము, శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవేన్ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగున గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి
పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతకు. దుర్గామాతను గనక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవెన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగున మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనివారము శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాష్ట్ర వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగున ఈ రాష్ట్రాల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.